నమస్తే, వెల్కమ్ టు టుడే టీ న్యూస్. ప్రశ్నించినందుకేనా తొలగించారు? కార్యకర్తల పక్షాన మాట్లాడినందుకేనా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొని భారత రాష్ట్ర సమితిలో చురుగ్గా పనిచేసినందుక నన్ను తొలగించారు. నన్ను సస్పెండ్ చేసుడు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునికి సవాల్ విసిరిన తెలంగాణ ఉద్యమకారుడు కామరపు శ్యామ్. నా పేరు కామరపు శ్యామ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. తెలంగాణ పార్టీ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. నేను 2001 సభ్యత్వం తీసుకున్నాను. 2001 సభ్యత్వం తీసుకొని ప్రతి పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంకు చురుకుగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో ముందుంటూ నేను ఎన్నో ఉద్యమాలు చేసి నా ఉద్యమ జీవితంలో తెలంగాణ రాకముందు ఎన్నో కేసులు అయినాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ప్రతి పిఎస్లో కేసులు ఉన్నాయి. అలాగే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి చనిపోతే బంధు పిలిపించినాం సంఘపరంగా బంధు పిలిపిస్తే అప్పుడు నా మీద కేసు అయిన జైలు కూడా 2 రోజులు జైలు కూడా అనుభవించిన. అలాంటి నన్ను నేను ఉద్యమం చేసిన నాయకుడిని, ఉద్యమకారుడిని కనుక నేను పార్టీకి కానీ, పార్టీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పార్టీకి కానీ, నేను పార్టీ పట్ల గౌరవంగా మిగిలిన కానీ పార్టీకి ఎలాంటి నష్టం చేయలే, ఎలాంటి పొరపాటు చేయలే. నేను పొరపాటు చేసినట్టయితే నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, నిరూపించాలి, నన్ను సస్పెండ్ చేయాలి. నన్ను జీవి రామకృష్ణారావు గారు జిల్లా అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, నన్ను ఎందుకు సస్పెండ్ చేశావు? నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేశారా? తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినందుకు సేవలు చేసినందుకు నన్ను సస్పెండ్ చేశారా? లేకపోతే నేను ప్రతి ఒక్క కార్యకర్త గురించి అన్యాయం జరుగుతుంది, కార్యకర్తలను పట్టించుకుంటలేరని నేను ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేశారా? నన్ను సస్పెండ్ ఎలా చేస్తారు? మీరు ఎవరు సస్పెండ్ చేయడానికి? మీరు సస్పెండ్ చేయాలంటే ముందుగా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. నేను ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు నుంచే చెప్తున్నా, ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలను పట్టించుకుంటలేరు. ప్రజాప్రతినిధులకే మీరు అన్ని బాధ్యతలు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులను నమ్ముకుంటే పార్టీ నష్టం పోతుంది. కార్యకర్తలను పట్టించుకోండి, కార్యకర్తలే ముఖ్యము. నాలాంటి కార్యకర్త చాలామంది నిరుత్సాహం కొద్దున్నారు, వాళ్ళని మీరు పట్టించుకుంటలేరు కనుక పార్టీ మొత్తం దిగజారుతుంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పార్టీ నష్టపోయింది, ఓడిపోయి పాలైంది. కనుక నేను మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా ప్రతి ఒక్కరు చెప్పిన. జి రామకృష్ణారావు గారి ఇంట్లో నాకు మీటింగ్ పెట్టారు, ఉద్యమకారులను మీటింగ్ పెట్టి అక్కడ ఏం చెప్పలే, మీరు పార్టీకి పనిచేయాలి, మీరు ప్రతి ఒక్కరు కష్టపడండి, పనిచేయండి అని చెప్పారు. ఓకే, పని చేస్తామని చెప్పినాం. మళ్ళీ తర్వాత మేము అడిగినాం జీవి రామకృష్ణారావు గారిని, అది ఆడియో కూడా నాకు ఉంది. అన్న నిన్న మీటింగ్ మీటింగ్ ఎందుకు పెట్టిరు అన్న, దేని గురించి పెట్టిరన్న అంటే, ఎందుకు పెట్టినావు? మీరు కలవాలి అంటారు కదా, కలిపి అంటారు కదా, అందుకే కల్పించడానికి పెట్టినాం. కల్పించడు కాదన్న, మాకు కార్యకర్తలకు ఉద్యమకారులను పెట్టిరు, మా ఉద్యమకారులకు బాధ్యత అప్పచెప్పండి. మా ఒక్కలే కాదు, ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక బాధ్యత అప్పచెప్పండి. ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, క్యాండిడేటు ప్రతి ఒక్క ఓటర్ కాడికి పోరు, ప్రజల కాడికి పోలేరు కనుక ప్రతి ఒక్క కార్యకర్త ఒక గల్లీకి, డివిజన్కి ఉంటారు కనుక వాళ్ళకు బాధ్యత అప్పచెప్తే ప్రతి ఒక్క ప్రజల కాడికి పోయి ఇంటింటికి తిరిగి మన పార్టీ గురించి, మన నాయకుడి గురించి కష్టపడి వాళ్ళని మెప్పించి ఓట్లు ఇప్పిస్తారు, మన పార్టీ గెలుపు సాయం చేస్తారని నేను చెప్తే అది తప్ప? దాని గురించి నన్ను సస్పెండ్ చేశావా? నేను అది చేసినా కనుక వాళ్ళు ఏం మనం పట్టించుకోక కార్పొరేటర్లు అంటారు. కార్పొరేటర్లు అంటే ఒక డివిజన్లో 3,500 నుంచి 5,000 వరకు ఓటర్లు ఉంటాయి. మరి ఆ ఓటర్లు మొత్తం మంది కార్పొరేటర్ చెప్తే చేస్తారా? ఏరియా అన్న కార్పొరేటర్ చెప్తే మొత్తం పడే. కార్పొరేటర్కు మంచోళ్ళు ఉంటారు, చెడులు ఉంటారు. ఆ డివిజన్ సంబంధించిన 5 మందో 10 మందో ముఖ్య ఉద్యమకారులు ఉంటారు, ఉద్యమ కిరటాలు ఉన్నారు. వాళ్ళకు కూడా బాధ్యత పడింది. కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు ఎవరికి బాధ్యత ఇయ్యద్దు అంటలేను. వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ గ్రామంలో కానీ, డివిజన్లో కానీ ఉండే ఉద్యమ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు వాళ్ళకు బాధ్యత ఇస్తే మన పార్టీ ఊపు మీద ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకోవాలని కేటీఆర్ సార్ గారే మనకు చెప్తున్నారు. కానీ ఇక్కడ జిల్లా నాయకత్వం మాత్రం కార్యకర్తలను పట్టించుకుంటలేరు. కార్యకర్తను పట్టించుకునే దూరం చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు నమ్మిరు. మరి మొన్న బీజేపీ గెలిచింది ఎంపీ కరీంనగర్లో. ఎలా గెలిచింది?
మీరు ప్రజాప్రతినిధులు నమ్ముకున్నారు, ప్రజాప్రతినిధులే మాకు దేవుళ్ళు అనుకున్నారు, వాళ్ళు చెప్తే ఓటు పడతాయి అనుకున్నారు, కార్యకర్తలను దూరం పెట్టారు. అదే బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నది ప్రజాప్రతినిధులు, అదే బీజేపీ నమ్ముకున్నది కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలు నమ్ముకున్నారు కనుకనే గంట మెజార్టీతోని ప్రతి ఒక్క కార్యకర్త చురుకుగా పాల్గొని పార్టీ విజయానికి వాళ్ళకు దోహదపడ్డారు. మేము అదే చెప్పిన వినోదన్నకు కానీ జీవి రామకృష్ణరావు గారు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ అది చెప్తే మనం పట్టించుకుందే కాక నన్ను సస్పెండ్ చేస్తారు. జీవి రామకృష్ణరావు గారు నన్ను మీరు సస్పెండ్ చేసుడు కాదు, నేను మీకు సవాల్ ఇస్తున్నా. మీరు ప్రజాప్రతినిధులకు బాధ్యత చెప్పారు, మీరు బాధ్యతలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మేయరే కావచ్చు, జిల్లా అధ్యక్షుడు మీరే కావచ్చు. నైతికంగా మీకు ఏమైనా సిగ్గు మానం ఉంటే నైతికంగా ఓటమికి కారణమైన మీరు మేము బాధ్యత తీసుకున్నాం, మాతోని ఓట్లు వల్లే పార్టీ ఓడిపోయింది కనుక నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి, నేను డిమాండ్ చేయాలి. నేను ఎందుకంటే డిమాండ్ చేయాలంటే మన పార్టీ అని నేను సపరేకున్నా. ఇప్పుడు నన్ను సోకాజ్ నోటీసులు ఇయ్యక సస్పెండ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? నీకు దమ్ము ధైర్యం ఉంటే జీవి రామకృష్ణరావు గారు నేను చేసిన తప్పులను నిరూపించాలి. ఎక్కడ? తెలంగాణ కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహంగా ఉంటాయి. అంబేద్కర్ అంటే రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ నిర్మాత. ఆయన సమక్షంలోనే, ఆయన విగ్రహం ముందే నాకు 10 మందిలా నేను చేసిన పార్టీకి చేసిన తప్పులను చూపించి నన్ను సస్పెండ్ చేయండి, నేను అప్పుడు దానికి అంగీకరిస్తా. లేకపోతే మాత్రం మీరు ఎలా నిర్ణయిస్తే నేను దానికి ఒప్పుకుంటా. ఖబర్దార్ జీవి రామకృష్ణరావు గారు, నీ పోకడలు మా ముందర నడివేయి. నేను ఒక దళితుని కనుక పార్టీలో మమ్మల్ని ఎదురయ్యకుండా నువ్వు అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణ కులంలో ఉండి మా దళితులను అనగదొక్కుతున్నావు. నీ సంగతి మేము ఖచ్చితంగా చూస్తాము. రామకృష్ణరావు గారు, నువ్వు కోర్టుగా రావాలి, మాకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఇంకా ముందు నా కార్యాచరణ ఉంటుంది, కాసుకోండి.